నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శంకర్రావు, తాటి శంకర్రావు. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. వ్యవసాయమా? అంటే ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉంది. నా రెక్కడలోనే వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నా అంటున్నారు కదా, మరి గత 5 ఏళ్ళుగా చూస్తే కరువు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీళ్ళ సమస్యలు కావచ్చు, అండ్ ఏ విధంగా ఉండేదండి? అంటే ఈ ప్రభుత్వం సహకరించి మంచిగా చేసింది అనుకోవచ్చా? లేదండి, మాకు వ్యవసాయ పరంగా ఈ ప్రభుత్వం నుంచి రైతులు లబ్ధి పొందింది ఏమీ లేదు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మేము రైతులు అందరం కూడా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి మరి ఆయన ఎంతో దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలి, రైతులు కళ్ళల్లో మరి ఒక వాళ్ళ ముఖంలో నవ్వు చూడాలి అనే ఉద్దేశంతో ఎన్నో మరి రైతుకి సంబంధించిన పథకాలు ఆయన ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా మేము ఉపయోగించుకున్నాం రైతు పరంగా. మరి టీడీపీ నుంచి కూడా చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు ఆయన రావటంతోనే ఆయన చంద్రశేఖర్ గారు అంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటేనే ఒక ప్రభంజనం లాగా ఆయన పబ్లిక్లోకి దూసుకొని వెళ్తున్నాడు. మరి అటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి ఆయన చూస్తేనే సరే అసలు మాకు ఏంటో ఒక రకమైన ఎమోషన్ అన్నమాట. ఓహో, ఈయన మాకు మంచి సేవ చేయగలడు, ఆయన ముఖ వర్చస్సులోనే ఉంది. ఆ ముఖ వర్చస్సును చూస్తేనే ఈయన మాకు సేవ చేయగలడు, ఈయన ఎంతో ఆర్థికవేత్త అయినా సరే మరి మన దగ్గరకు వచ్చి నేను సేవ చేస్తాను, మరి నన్ను చూడండి, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను, ఒక రైతుని, నేను రైతు కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను సేవ చేస్తాను, నాకు సంపాదన ధ్యేయం కాదు, నేను ఒక స్థిరపడి నేను ఇవాళ రైతులకు కానీ మరి ఇక్కడ ఉండే పబ్లిక్కి కానీ సేవ చేయడానికి వచ్చాను, కానీ నేను సంపాదించుకోవడానికి ఈ రాజకీయాల్లోకి రాలేదని ఆయన స్పష్టంగా చెప్పాడనమాట. తప్పనిసరిగా గెలిపించుకుంటాము, ఆయన గెలుస్తాడు, ఆయన 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. అవును, ఎటువంటి కల్మషం లేని వ్యక్తిగా మా మనసుల్లో నిలబడ్డాడు. ఆయన మా మనసులు దోసుకున్నాడు. ఆయన చూస్తేనే సరే మేము ఆయనకు ఓటేయాలి అని అనిపించే విధంగా ఆయన ముఖ వర్చస్సు కానీ, ఆయన చెప్పే విధానం కానీ, ఆయన చెప్పే మాటలు కానీ, ఆయన చేయగలిగిన సత్తా కూడా ఆయనకుందని మేము నమ్మాం. అందుకని ఆయన మేము గెలిపించుకుంటాం. ఎటువంటి ఆలోచన లేదు. ఆయన 2 లక్షల ఓట్ల మెజార్టీతో రేపు గుంటూరు పార్లమెంటరీని గెలుచుకోబోతున్నాడు. అది సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.